మనం మటన్ని ముందుగా మంచిగా కడుక్కోవాలి. తరువాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసుకొని ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ని కలుపుకోవాలి. కొద్దిసేపటి తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేయాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం మటన్ని ఇందులో వేసేయాలి. మటన్ని కలుపుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ చూసుకొని మటన్ని ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఒక్కసారి మళ్ళీ మనం మూత తీసి చూద్దాం. ఇందులో ఇప్పుడు కాస్తని టమాటో వేసుకుందాం. టమాటా ఎందువల్ల అంటే మేము తెచ్చిన మటన్లో కొంచెం కొవ్వు ఉంది. కొవ్వు కరగాలి అంటే టమాటా వేసుకుంటే కొవ్వు అనేది కరిగిపోతుంది, చిక్కబడకుండా ఉంటుంది కూర. అందుకోసం తర్వాత మళ్ళీ కుక్కర్ పెట్టుకొని విజిల్ చూసుకోవాలి. ఇందులో ఉడికిన తర్వాత కొంచెం అటు ఇటు మనం చూసుకుని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ కలుపుకొని కుక్కర్ మూత పెట్టాలి. ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర, మంచి ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా, అలాగే నేను లాస్ట్లో కొంచెం మార్వాడి మెంతి కూడా వేసుకుంటాను. మార్వాడి మెంతి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మటన్ ఉడికేంత వరకు విజిల్స్ పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వేసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.